బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. రెండో రోజు కేసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసిరెడ్డిని ఏసీబీ వారం రోజులు కస్టడీకి అనుమతించడంతో తొలి రోజు 7 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం సరఫరా డిస్టిలేటర్లపై కేసిరెడ్డిపై అధికారులు ప్రశ్నలు సంబంధించినట్టు తెలుస్తుంది. ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారనే అంశంపై క్వశ్చన్ చేసినట్టు సమాచారం. ఆ సొమ్మంతా ఏ రూపాల్లో ఎవరికిచ్చారు, ప్రధాన సూత్రధారి ఎవరంటూ సిట్ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఇవాల్టి నుంచి కేసులో A8గా ఉన్న చాణక్యను కూడా ప్రశ్నించనున్నట్టు సమాచారం. ముందు విడివిడిగా, తర్వాత ఇద్దరిని కలిపి ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ జైల్లో వస్తున్నారు. ఆయన ఎదురు చూసుకుంటే కనుక నిన్న ఉదయం వాళ్ళని జైలు నుంచి అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. అతను వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతను చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అతను విచారణ సాగిస్తాం. అంటే ఏదైనా చూసుకునేటప్పటికి అతను దాదాపు 7 గంటల సేపు విచారణ చేశారని చెప్పవచ్చు. అయితే కనుక ఇందులో చూసుకుంటే కనుక గత ప్రభుత్వ వయసులో జరిగిన మద్య కుంభకోణాలు అన్ని తానే వ్యవహరించాడు, కసిరెడ్డి వ్యవహరించాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే కనుక దాదాపు వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు కూడా జారీ చేయడం. అయితే కనుక ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన శుక్రవారం నాడు ఈ నెల 8వ తేదీ వరకు కూడా సిట్ కస్టడీకి అప్పగించడం జరిగింది. అయితే కనుక ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అతను అంటే అడ్వకేట్ సమక్షంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే కనుక అతని మీద ఉన్న అభియోగాలు ఆరోపణలు చూసుకుంటే కనుక మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రభుత్వం కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక అధికారులు కానీ ప్రధాన ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే కనుక ఈ సిండికేట్ గా ఏర్పడి అంటే ఏదైతే ఉందో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిండికేట్ గా మద్యం వ్యాపారంలో అతనే గుత్తాధిపత్యం చేశారు అనేది, అదేవిధంగా కనుక మద్యం ధరలు కూడా తక్షణంలో కూడా ఇతని కీలక పాత్ర పోషించారు ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇది అందరికీ చూసుకుంటే కనుక ఇందులో చాణక్య ఎవరైతే ఉన్నారో అతను కూడాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సపరేట్ గాను అదేవిధంగా చాణక్య సపరేట్ గా కూడా విచారణ చేస్తామనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాదు. ఇందులో చూసుకున్నా కనుక దాదాపుగా అంటే ఈ స్కామ్ కు సంబంధించి దాదాపుగా ఏదైతే సెంట్రల్ జరిగిన స్కామ్ కానీ అదేవిధంగా చూసుకున్న స్టేట్ లో జరిగిన స్కామ్ కానీ అతి అవినీతి భారీ కుంభకోణం జరిగిందనేది కూడా అధికారులు పేర్కొనడం జరుగుతూ ఉంది. ఏదైనా మటుకు చూసుకుంటే కనుక కస్టడీకి చెందిన ఆదాయం డిస్టిలరీ డీకార్డ్ నుంచి కూడా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎంత మేర కొనుగోలు చేసిన దాని మీద కూడా నిజంగా అదేవిధంగా నిజంగా కూడా ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. విజయ, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ. గ్రేటర్ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లడం, హత్య చేయడం, ఆనవాళ్లు దొరకకుండా కాల్చివేయడం హంతకులకు పరిపాటిగా మారింది. అయితే 2 నెలల కిందట ఓ జ్యోతిష్యుణ్ణి ఇదే తరహాలో హత్య చేసిన ఘటన మరవక ముందే 25 ఏళ్ల వివాహిత అతి దారుణంగా హత్యకు గురవడం మరో సంచలనంగా మారిపోయింది. తాజాగా జరిగిన సంఘటన స్థలంలో మద్యం, బీరు సీసాలు పడి ఉన్నాయి. బీరు సీసా గాజులతో గొంతు కోసిన ఆనవాళ్లు, మహిళ మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో రేప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస మర్డర్లతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ విజయ. విశాఖలో నేరాల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే కనుక నిన్న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన అయితే మాత్రం అందరికీ కూడా ఒక భయానక పరిస్థితిని కల్పించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖపట్నం నార్త్ సబ్ డివిజన్ పరిధిలోకి జరిగేటువంటి ఈ సంఘటనలను చూస్తే అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదంటే గత కొన్ని రోజుల క్రితం ఒక జ్యోతిష్కుని ఇదే ప్రాంతంలో ఇదే లేఅవుట్ కి సంబంధించి
దాకమరి ఉడా లేఅవుట్ లో సంబంధించి చంపేసి ఇక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన అయితే జరిగింది. సేమ్ అదే తరహా ఘటన మళ్ళీ సేమ్ అదే లేఅవుట్ లో జరగడం చూస్తూ ఉండేసరికి జనాలు ఒక గగుర్పాటు గురవుతున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఏదైతే ఈ ప్రాంతం ఉందో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ మహిళ 28 సంవత్సరాల మహిళ అయితే కనుక మృతి చెంది కూడా అదేవిధంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇటు క్లూస్ తో కావచ్చు ఇటు మొత్తం అన్ని రకాలుగా దర్యాప్తును చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన 12 గంటల్లోనే పురోగతిని సాధించినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. ఇప్పుడు ఏదైతే ఈ మహిళ మృతదేహం ఉందో మహిళ మృతదేహాన్ని అయితే ఒక అక్రమ సంబంధంగా కూడా పోలీసులు నిగ్గుతేల్చారు. అయితే ఏదైతే ఉద్యోగి చంపిన ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన దివీస్ ల్యాబొరేటరీస్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, అదేవిధంగా తన అక్రమ సంబంధం ఉందని తనను చంపేందుకు తనను పన్నాగం పన్ని చంపినట్టుగా కూడా ఇప్పుడు తెలియవచ్చింది. అయితే పూర్తి స్థాయిలో పూర్తి వివరాలను కూడా పోలీసులు వెల్లడిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో ఒక్కరి పాత్ర ఉందా లేదంటే ఇద్దరి కన్నా ఎక్కువ పాత్ర ఉన్న దానిపై అయితే మాత్రం పోలీసులు ఇంకా కూడా దీనిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి అయితే కనుక దీన్ని ఒక అక్రమ సంబంధంగా పెట్టుకున్నటువంటి మహిళతో ఉన్నటువంటి సంబంధమే ఆమె మరణానికి దారితీస్తుందని, అదేవిధంగా చంపి ఇంకా గొంతు పోసి ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా మొహం అంతా కాలిపోవడంతో అయితే కనుక ఆమెను గుర్తించడం చాలా కష్టంగా అయింది. కానీ టెక్నికల్ గా అనాలిసిస్ ప్రకారం ఇటు ఫోన్ సెల్ టవర్ విజ్ఞానం కావచ్చు, అదేవిధంగా ఉన్న ఆమె తాలూకా సెల్ ఫోన్ కావచ్చు, లేదంటే ఆమె తాలూకా మృతుని వివరాల తాలూకా మొత్తం వివరాలను డేటా కూడా సెర్చ్ చేసినట్టయితే 12 గంటల నుంచి 20 గంటల లోపుగానే ఈ కేసును కూడా పోలీసులు ఛేదించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు తరచూ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా దాకమర్రి ఈ లేఅవుట్ లో జరగడం చూస్తూ ఉంటే కనుక దీనిపై అయితే కనుక పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక నిఘా అయితే మాత్రం పూర్తి స్థాయిలో పెంచుతామని పోలీసులు కూడా చెప్తున్నారు. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ నాయుడు. అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఉషా అన్నారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనసుకుంటున్నాను. వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను, అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కార్లో షికారు అనే ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. హైదరాబాద్ మల్కం చెరువు నుంచి కొండాపూర్ వరకు కొనసాగుతున్న శిల్పా లేఅవుట్ రెండో దశపై ఓవర్ పనులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. హెచ్సిటీ ప్రాజెక్టు కింద కాజాగూడ చౌరస్తాలో ప్రతిపాదిత అండర్ పాస్లపై వివరాలు సేకరించారు. మల్కం చెరువులో శానిటైజేషన్, కుక్కల బెడదపై వాకర్స్ ఇచ్చిన ఫిర్యాదులకు కమిషనర్ స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.